అందరికీ నమస్తే. ఆయన పరిస్థితే బాగలేదు, రేవంత్ రెడ్డి పరిస్థితే బాగలేదు. ఎప్పుడు ఆయన దింపేస్తారో, హైకమాండ్ ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఒక సీరియస్గా ఉన్నారు, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. అంతా నడుస్తుంది. ఈ బీహార్ ఎలక్షన్ తర్వాత, జూబ్లీస్ ఎలక్షన్ అంతా ఒకటేసారి అయిపోయిన తర్వాత పరిణామాలు బాగా చేంజ్ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 5 మంత్రులను తప్పించండి అని చెప్పి హైకమాండ్ కంప్లైంట్ చేసి, 5 మంత్రులు ఆయనకు అడ్డం తగులుతున్న వాళ్ళు, లేకపోతే ఈయన మీద హైకమాండ్కు కంప్లైంట్ చేస్తున్న వాళ్ళు, ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు 5 మంది మంత్రులు తప్పించాలని కంప్లైంట్ చేసింది. రోజు ఒకటి. ఈ గొడవ సద్దు మనగలేదు. ఒకవేళ సద్దు మనగింటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏం జరిగిందో అందరు మర్చిపోయేవాళ్ళు. అంటే అంతకన్నా ముందు, ఢిల్లీ కన్నా ముందు కొండా సురేఖ ఇష్యూ, లేకపోతే మినిస్టర్ల కంప్లైంట్లు, లేకపోతే సీఎం కంప్లైంట్స్, ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగా పనిచేస్తున్న వాళ్ళు. అట్లా లేదు. ఢిల్లీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటింకొకటి వాళ్ళ అనుకూలమైన పేపర్లకు లీకులు ఇచ్చి రాపించుకుంటా ఉన్నారు. అంటే తవ్వుతూ ఉన్నారు. ఇది బాగా మండిపోయింది రేవంత్ రెడ్డి గారికి, బాగా మండింది అనమాట. మండిపోయి ఇక దాన్ని మొత్తం కచ్చరి చేస్తున్నాడు. రోజు ఒక వార్త రాపిస్తున్నాడు పేపర్లో. ఆయన అట్లా, ఆయన ఇట్లా, అట్లా ఇట్లా. ఇప్పుడు మంత్రుల మీద 5 మంది మంత్రులను తప్పించాలని ఈయన కోరినట్లు హైకమాండ్ను కంప్లైంట్ చేసినాడు. హైకమాండ్ అంటే కేసీ వేణుగోపాల్కు కంప్లైంట్ చేసినట్టుగా లీకులు ఇచ్చేసిండు. 5 మంది ఎవరు అంటే వెనుక బోర్డు ఉంది, నేను చూపిస్తాను మీకు. మళ్ళీ వాళ్ళకు ఎందుకు తప్పించాలని కూడా రేవంత్ రెడ్డి కొన్ని రీజన్స్ కూడా చెప్పేసిండు. కానీ అసలు వాస్తవ రీజన్ అది కాదు, వేరే ఉంటుంది దాని వెనుక బ్యాక్గ్రౌండ్. అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు ఈ ప్రభుత్వం ముందుకు పోతుందా, కొనసాగుతుందా? ఇట్లాంటి వ్యవహారాల మధ్య ఇప్పటికే అంతా చిల్లర అయిపోయింది. అంత పంపకాల గొడవలే, అన్ని గొడవలన్నీ పైసలు చుట్టే తిరుగుతున్నాయి. దీనిలో క్యారెక్టర్ ఎవరు చెప్పాలని అవసరం లేదు. ఇక వీళ్ళు ఓపెన్గా దోచుకుంటున్నారు అనేది జనాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీళ్ళు ఇంత ఓపెన్గా చౌరస్తాలో కూర్చొని దోచుకుంటున్నారు, వీళ్ళు దోచుకోనికైనా అధికారంలోకి వచ్చారు అనేది ఎస్టాబ్లిష్ అయింది గవర్నమెంట్లో బాగా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతర్యుద్ధమే ఎక్కువ. ఇప్పుడు అంతర్యుద్ధం ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆయన కూడా డిసైడ్ అయ్యేమో మనకు తెలియదు. బట్ అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు రాజకీయాల మీద అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ సుస్థిరంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. వీళ్ళే కొట్లాడ పెట్టుకుని, వీళ్ళే గడబిడ పెట్టుకుంటే తెలంగాణకి ఏం మంచి జరగదు. కాబట్టి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా వెనక బోర్డు మీద ఉన్న నేమ్స్ ఇవి. ఈ 5 మంత్రులు, ఈ 5 మంత్రుల మీద రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన అనుకూలమైన మీడియాలో లీకులు ఇచ్చుకున్నాడు. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తర్వాత దామోదర రాయలసీమ, కొండా సురేఖ, తర్వాత జూపల్లి కృష్ణారావు. ఈ 5 మందిని తప్పించండి. ఆయననే తప్పిస్తారేమో అని చర్చ జరుగుతున్న టైంలో ఆయన ఒక 5 మందిని తప్పించమని అడగడం వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఆయన చెప్పిన రీజన్స్ మాత్రం కొంచెం చెప్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లాన్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డే మొత్తం ఈ అసంతృప్త ఎమ్మెల్యేల వెనుక ఉన్నాడు. ఇప్పుడు మామనార్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, ఇంకెవరెవరో మాట్లాడుతున్నారు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు లేఖ రాసిండు. ఇట్లా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని ముద్ర వేస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డే. సొంత పార్టీ ఎమ్మెల్యేలను నా మీద ఎగేస్తున్నాడు, నన్ను ఫెయిల్యూర్ సీఎం అని జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు, మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డే ఉన్నాడు అనేది ఆయన అనుమానం. అదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకుపోయాడు. తర్వాత పొన్నం ప్రభాకర్ మొన్న ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు ఎత్తేసారు కదా. అంతకన్నా ముందు 2 months నుంచి ఆయన మీద రకరకాల రిపోర్ట్లు తయారు చేసుకొని ఆయన అవినీతి చేసిండు. మేము చెక్ పోస్టులు మూసేయాలని జీవో ఇచ్చిన తర్వాత కూడా చెక్ పోస్టులు మూసేయకుండా అక్కడి నుంచి డబ్బులు తీసుకున్నాడు. తర్వాత ధర్మపురి లక్ష్మణ్ మీద దునపోతూ అనే వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి నష్టం చేసిండు. పొన్నం ప్రభాకర్ కూడా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడు, గవర్నమెంట్కి డ్యామేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక లేఖ ఇచ్చిండు. మొత్తం 10 నుండి 12 పేజీల లేఖ, ఒక్కొక్కరి మీద. తర్వాత దామోదర నరసింహ మీద రేవంత్ రెడ్డి కోపం ఏంటంటే, మొన్న మల్లికార్జున ఖర్గే దగ్గర పోయినారు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మామనారాయణ, జడ్చర్ల ఎమ్మెల్యే ప్లస్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, 3 పోయినరు. ప్లస్ దామోదర నరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన కూడా ఉన్నాడు. అయితే పేపర్లకు లీక్ ఇచ్చింది మల్లికార్జున ఖర్గే. ఈయన ఫెయిల్ అయిపోయాడు, ఈయన ముఖ్యమంత్రి చేయడమే మేము చేసిన తప్పు, అవి మాట్లాడిండు అనేది దామోదర నరసింహనే మీడియాకు లీకులు ఇచ్చిండు. ఆయన్నే మీడియాకి చెప్పి వార్త రాపిచ్చిండు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న ప్రధానమైన అనుమానం. నిజానికి దామోదర నరసింహ ఒరిజినల్ వేరే ఉంటాడు, కానీ ఈ గవర్నమెంట్లో చాలా సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అంతకుముందు అయితే ఉమ్మడి రాష్ట్రంలో దామోదర నరసింహ డిప్యూటీ సీఎంగా ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. అప్పుడు మొత్తం ఫైరింగ్ జోన్లో ఉంటుండే ఆయన, ఇప్పుడు పొద్దుగాలు లేస్తే. ఇప్పుడు చాలా వరకు తగ్గిండు. కానీ ఇప్పుడు నా మీద మల్లికార్జున ఖర్గే తిట్టినట్లుగా నా మీద వార్తలు రాపించింది దామోదర్నే అనేది ఆయన ప్రధానమైన అనుమానం. ఆయన కూడా సేమ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని కంప్లైంట్ చేసిండు. తర్వాత కొండ సురేఖ మీద ఈయనకి మస్తు కంప్లైంట్స్ ఉన్నాయి. మొన్న వాళ్ళ బిడ్డ ఇచ్చిన కంప్లైంట్ మీద అధిష్టానికి కంప్లైంట్ చేసిండు.
తర్వాత జూపల్లి కృష్ణారావు ఏకంగా ఐఏఎస్లోనే ఇబ్బంది పెట్టిండు. ఒక ఐఏఎస్ ఈయన వల్ల రిజ్వీ అనే ఒక ఐఏఎస్ వీఆర్ఎస్కి అప్లై చేసిండు. ఈయన మొత్తం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ప్రభుత్వాన్ని మొత్తం ఏదో ఏలైన ప్లాన్లో ఉన్నాడు. ఈయన అవసరమైతే మళ్ళీ బీఆర్ఎస్ కూడా పోగలడు. బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిండు ఆయన ఒంటి నిండా బీఆర్ఎస్ఏ ఉంటుందని అదేదో కంప్లైంట్ చేసిండు. మొత్తం వీళ్ళ మీద అందరి మీద కంప్లైంట్ చేసిండ్రు. మొత్తం వీళ్ళని ఏంటంటే వీళ్ళని తప్పించాలి, వీళ్ళని తప్పించండి, వీళ్ళని తప్పిస్తేనే మేము పని చేయగలం, లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ పని చేయనిస్తలేరు, గవర్నమెంట్ మీద ఫుల్ యాంటీ ప్రభుత్వం మీద జనాలు ఫుల్ వ్యతిరేకత రావడానికి, తర్వాత పార్టీలో కూడా వ్యతిరేకత రావడానికి వీళ్ళే కారణం అని ఆయన ఇచ్చిన ఈ 5 మంది మీద ఇచ్చిన రిపోర్టు. మరి తప్పిస్తారా? ఇప్పుడు అజారుద్దీన్కి ఇచ్చారు. అజారుద్దీన్కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పని పరిస్థితుల్లో ప్రకటించారు. ఏమవుతుందో తెలియదు, అది ఈసీ కొట్టేస్తుందా, ఉంటుందా, పోతుందా, అంతా గాలిలో దీపం పెట్టేసి సేమ్ బీసీ 40% రిజర్వేషన్ లాగానే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. అది త్వరలో క్లారిటీ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది. కానీ ఇప్పుడు మినిస్టర్లను షఫ్లింగ్ ఇప్పుడేం ఉండవు. నాకు తెలిసి 3 ఖాళీలు ఉంటాయి. దానికి వెళ్ళి ఒకవేళ ఈసీ పర్మిషన్ ఇస్తే అజరుద్దీన్ కోడ్ ఇస్తారు, 2 ఖాళీగానే ఉంటాయి. కానీ ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ 22-23 మంత్స్లో ఒకరిని కూడా తప్పించే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తననే దింపేస్తారేమో అనుకుంటున్న టైంలో ఎందుకు కంప్లైంట్ చేసిన వీళ్ళ మీద? వీళ్ళని తప్పిస్తే హైకమాండ్ తప్పించే మార్గాలు ఉన్నాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా రిపోర్ట్స్ ఇచ్చిండు హైకమాండ్కి, చాలా రిపోర్ట్స్. రేవంత్ రెడ్డి మీద, ఈయన చేసే తప్పిదాల మీద, ఈయన మాట్లాడుతున్న మాటల మీద, బీజేపీతో ఈయనకున్న సంబంధాల మీద, ఈయన వ్యూహం ఏంది, ఈయన ప్లాన్ ఏంది, మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు స్కెచ్ చేసి హైకమాండ్కి ఇచ్చిండు. అది అసలు ఒరిజినల్ కోపం. ఇంకా వీళ్ళందరి మీద కోపం ఏంటంటే నాకు అడ్డం తిరుగుతున్నారు, నేను చెప్తే ఇంటలేరు, వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక సెంటిమెంట్ వాడుతున్నారు, వీళ్ళు నాకు అడ్డం తిరిగి నన్ను పనిచేయనిస్తలేరు. హైకమాండ్ సింపతి కోసం బహుశా కంప్లైంట్ చేసిండేమో. హైకమాండ్ సింపతి, అయ్యో అవునా రేవంత్ రెడ్డి ఫెయిల్ కాలేదు, వీళ్ళే ఫెయిల్ చేసిండ్రు, వీళ్ళే కావాలని సహకరిస్తలేరేమో అని. అసలు దీనివల్ల ఏం జరుగుతుందంటే మొత్తం క్యాబినెట్ రేవంత్ రెడ్డి మీద యాంటీ అవుతారు. ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు రేపు ఇంకోరి మీద కంప్లైంట్ అవుతారు. యాక్చువల్గా ఒక క్యాబినెట్ను నడిపించాలి. ఒక 14 మందే కదా, ఆయన కాక ఒక 14 మంది, ఆయనతో కలిపి 15 మంది క్యాబినెట్ ఇప్పుడు ఉన్నది. 14 మంది టీంని నడిపించలేనోడు గవర్నమెంట్ నడిపిస్తారన్న ఒక అనుమానం రాదా? అదొక బూమరంగ్ కాదా రేవంత్ రెడ్డి గారికి? ఇంకొకటి ఏంటంటే ఈడ ఫెయిల్ కావడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి అని వాళ్ళకు చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు పార్టీ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఉన్నారు, ఆమెనే ఒక రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి పైన. అసలు మొత్తం వ్యవహారం అంతా చెడదొబ్బింది ఈయననే. ఇక్కడ అంత ఆయన పొద్దుగాలు లేస్తే పొలిటికల్ కామెంట్లు, పొద్దుగాలు లేస్తే కేసీఆర్ తిట్టుడు, పొద్దుగాలు లేస్తే ఇదే తప్ప ఇంకేం లేదు. అన్ని అడమైన బూతులు మాట్లాడడం తప్ప అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఏం కావాలి, ఇట్లాంటి ఏ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. దీనివల్లనే ఇదంతా జరిగింది. ప్లస్ మినిస్టర్స్ అన్నిట్లలో రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు. మినిస్టర్స్ శాఖలు కేటాయించిన తర్వాత వాళ్ళని పనిచేయనిస్తలేడు అనే రిపోర్టు ఆమె ఇచ్చింది. ఇప్పుడు ఈయననేమో వీళ్ళ మీద కంప్లైంట్ చేసి వీళ్ళని తప్పించండి, వీళ్ళని తప్పిస్తే గవర్నమెంట్ సాఫీగా పనిచేస్తుందని. అసలు ఎట్లున్నదంటే ఇది ఇక పోయేటప్పుడు ఎవరి మీద వేయాలి కదా, నెపం వేయాలి కదా. ఇప్పుడు ఆయన మీదే పరిస్థితి బాగలేదు, ఆయననే తప్పిస్తారు చర్చ జరుగుతున్న టైంలో వీళ్ళ మీద వేస్తే హైకమాండ్ ఏమైనా శాంతిస్తుందేమో అనే దానిలో రేవంత్ రెడ్డి ఉండొచ్చు బహుశా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాడు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది హైకమాండ్ దగ్గర, ఢిల్లీ పెద్దల దగ్గర. ఈయన ఒక ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాడు, క్యాబినెట్ మినిస్టర్లను కలుపుకొని పోలేకపోతున్నాడు, పార్టీని. అందుకే కదా ఈయన ఏమో వేస్తుండనే పార్టీ మొత్తం మీనాక్షి నటరాజన్ చేతులు పెట్టేసి వీళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఆమె చూసుకుంటుంది మొత్తం పార్టీ నుంచి డిటాచ్ చేసేసింది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ప్రభుత్వాన్ని ఏం చేస్తాడో తెలియదు, ప్రభుత్వాన్ని కూడా ఏం చేయలేడు అనేది అనుకుంటున్నారు వాళ్ళు. కొద్దిగా వీక్ అయ్యిండు, అంతా హైకమాండ్ లేనే ఉన్నారు. కానీ పైసలకు అమ్ముడు పోతారు. తీరా టైం వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యేలు శుద్ధపూసలు కాదు, ఈ మినిస్టర్లు కూడా శుద్ధపూసలు కాదు, ఈ 5 మినిస్టర్లు కూడా ఏం శుద్ధపూసలు కాదు. వీళ్ళు చేసే పని అదే, వాళ్ళు చేసే పని అదే. ఆ కాంపిటీషన్లోనే, ఆ పైసల పంచాయతీలోనే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్ చేసుకుంటే ఈ 5 మంది మీద మాత్రమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుల్ ఆగ్రహంతో అన్ని పేపర్లు రాపించుకున్నాడు కదా, నేను ఇప్పటి నుంచి ఉపేక్షించేది కాదు, నేను లేస్తే మనిషిని కాదు, నేను దేకలేంగే, ఇంకా నేను ఇప్పటి నుంచి మీకు ఎంటబడతా అని అన్నాడు కదా. ఆ ఎంటబడడం అంటే ఇదే. ఆ ఎంటబడడం ఏంటంటే హైకమాండ్ కంప్లైంట్ చేసి వీళ్ళని పదవుల నుంచి తప్పిస్తే 5 మందిని ఇక నేను మిగతా వాళ్ళని రికమెండేషన్ పెడతా, అవసరమైతే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వకుండా సరే మీరు బుద్ధి ఉన్న వాళ్ళకే ఇచ్చుకోర్రి, కానీ ఈ 5 మంది మాత్రం ఉంటే గవర్నమెంట్ బాగుపడదు, నేను పని చేయలేను. ఇది ఒక పీక్ సిచ్యువేషన్ అనమాట. రేవంత్ రెడ్డికి తాడో పేడో తేల్చుకోవాల్సిన టైం అని నేను అనుకుంటున్నా. అందుకే వీళ్ళ మీద వీళ్ళని ఎవరు ఇప్పుడేం తప్పించే అవకాశాలు. ఉత్తమ్ కుమార్ అయితే అసలే తప్పించారు నాకు తెలిసి. అవసరమైతే ఆయన సీఎం రేస్లో ఉన్న వ్యక్తి, ఆయన అడిగిన కూడా, ఆయన కూడా చాలాసార్లు ప్రచారం జరిగింది ఆయన వద్దన్నాడని.
హైకమాండ్ ఉసుకో అంటే వీళ్ళంతా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మీద యాంటీగా ప్రెస్ మీట్ విండికే రెడీగా ఉన్నారు. హైకమాండ్ పర్మిషన్ లేక వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు. లేకపోతే మినిస్టర్స్ మీద ఎన్ని వార్తలు రాపించారు మొన్న మొన్న ఈయన నిలదీసిండని. రేవంత్ రెడ్డి హైకమాండ్ని కూడా టార్గెట్ చేసిండు. హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తలేదు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ఫెయిల్ అయిందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజానికి ఆయనకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమన్నా ఫ్రీ హ్యాండ్ అంటే ఏమన్నా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పేరు రిజిస్ట్రేషన్ చేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా? ఆయన ముఖ్యమంత్రి చేయడమే ఆయనకి ఇచ్చిన ఫ్రీడమ్. ఆయన మిస్యూజ్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఆయన యూజ్ చేస్తే కరెక్టే ఉంటుండే. ఆయన మిస్యూజ్ చేసి సర్వేలన్నీ మ్యానిపులేటెడ్ చేసి రేవంత్ రెడ్డి ఒరిజినల్ స్టైల్ను కాంగ్రెస్లో ఇంప్లిమెంట్ చేద్దామని చూసిండు. ఆయన అంతకుముందు ఆయన ఒరిజినల్ ఏందో ఇక్కడ వాళ్ళు అధిష్టానికి అంతకుముందు చెప్పిర్రు, కానీ ఎవరు వినలేదు. తర్వాత వాళ్ళు ప్రాక్టికల్గా చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి ఒక నెగిటివ్ అభిప్రాయం వచ్చింది హైకమాండ్కి. బట్ ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి పొజిషన్ ఇంకా అస్సలే బాగాలేదు, మొత్తం దిగజారిపోయింది వ్యవస్థ. ఇక రేపో మాపో ఆయన మీద చర్యలు తీసుకుంటారో, లేకపోతే ఆయన తప్పిస్తారో, లేకపోతే ఇంకేం చేస్తారో అనుకున్న టైంలో ఉంటుంది కదా లాస్ట్ మూమెంట్లో ఏదో చేయాలని, ఆ పొజిషన్లో ఆయన ఈ క్యాబినెట్ మినిస్టర్ తప్పించాలని కోరిండేమో అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎనీవే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం ముందలబడే పరిస్థితులు ఏం కనిపిస్తలేవు. ఈ గవర్నమెంట్ రాష్ట్రాన్ని ముందలు తీసుకుపోయే పరిణామాలు కూడా ఏం కనిపిస్తలేవు. ఇక వీళ్ళు ఇదే కొట్లాటలు, ఇదే పంచాయతీలు, ఇదే కథ. రేపు జూబ్లీస్ ఓడిపోతే ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది వ్యవస్థ. గెలిస్తే ఏమన్నా వేరే లెక్క ఉంటుందేమో మనకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.